హాయ్ హలో నమస్తే. ఈరోజు హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో మనం ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ గురించి మనం ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాం కదండి. ఇదేంటంటే కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ చూడండి ఏమడిగాడు, డెవలప్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, అలాగే టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ మనకి ఎంత అవుతుంది అన్నది మనకి ఇక్కడ అడిగాడు అనమాట. సో ఇలాంటి మోడల్ కనుక ఇచ్చినట్టయితే మనం ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్ రైజ్ 60 degrees centigrade in a circular shaft of 60 mm diameter is caused by amount of heat generated due to friction in the bearing mountains on the crankshaft. The thermal conductivity of the shaft is 50 watt per meter degree centigrade and the heat transfer coefficient 6.5 watt per meter square degree centigrade. Develop an expression for the temperature distribution, and second one, determine the amount of heat transfer through the shaft. అలాగే ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, assume that the shaft is a rod of infinite length. ఓకేనా అండి. సో ఇది ఇన్ఫినిట్ లెంత్ కాబట్టి మనకి ఇది ఫస్ట్ డెరివేషన్కి సంబంధించిన ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ఇక్కడ డెవలప్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఇన్ఫినిట్ లెంత్ అన్నది మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అంటే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ప్రెషన్ అన్నది మనం రాయాలి. ఆల్రెడీ మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా. సో డెరివేషన్లో మనకి ఇక్కడ నుంచి ఈ పార్ట్ మొత్తం కూడా మనం డిరైవ్ చేసి చూపించాలన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే డెరివేషన్ అడిగే ఛాన్స్ లేనప్పుడు ఏ బిట్ బి బిట్ అని చెప్పి మనకి ఇలా డెరివేషన్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే తెలుసు కదా, ఏం చేయాలి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటాలో మనకి ఇచ్చినవన్నీ కూడా మనం రాసుకుంటాం. ఇక్కడ చూడండి టెంపరేచర్ రైజ్ అన్నాడు. ఓకే, టెంపరేచర్ రైజ్ నేనైతే అన్ని ఫుల్ ఫామ్లో అయితే రాయట్లేదండి. సో మీరు ఫుల్ ఫామ్లో అయితే రాయండి. ఓకే, θ0 = 60 degrees centigrade. అలాగే డయామీటర్ ఎంత ఇచ్చాడండి, 60 mm అన్నది ఇచ్చాడు. మీటర్లోకి చేంజ్ చేసుకుంటే 0.06 మీటర్స్. ఓకేనండి. సో థర్మల్ కండక్టివిటీ K అన్నది మనకి 50 watt per meter degree centigrade. అలాగే H అన్నది ఎంత ఇచ్చాడు, 6.5 watt per meter square degree centigrade అన్నది ఇచ్చాడు. ఓకే, మనకి ఇచ్చిన డేటా ఇది. సో మనకి సొల్యూషన్లో ఫస్ట్ది మనకి ఏంటి, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. సో ఫస్ట్ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మనకి జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటండి, మనకి స్టార్టింగ్లోనే నేను చెప్పాను. సో జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ దేనికి, ఫర్ యాన్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్. ఓకేనా, దానికి ఏమని చెప్పాను, θ = C1 e⁻mx ప్లస్ C2 e⁻−mx అని చెప్పాను, జనరల్ ఈక్వేషన్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం మనం బౌండరీ కండిషన్స్ని తీసుకోవాలి. బౌండరీ కండిషన్స్ ఎలా తీసుకుంటాం, x = 0 ఒకటి తీసుకుంటాం, x = అన్నది తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు మనకి ఇది ఎలా వస్తుంది అన్నది మనం ఇప్పుడు చూడాలి. సో దీని నుంచే మనకి C1 + C2 = మనకి ఏంటండి, θ0. సో కదా మనకి ఫస్ట్ బౌండరీ కండిషన్ x = 0 అయినప్పుడు మనకి θ = θ0 అవుతుంది. ఓకే కదా. సో సెకండ్ కండిషన్కి వచ్చేసరికి x = సో x = అయినప్పుడు θ = 0 అన్నది అవుతుంది. ఓకే కదా, మనం ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం.
ఫస్ట్ డెరివేషన్లోనే మనం నేర్చుకున్నాం. x ఈక్వల్ టు 0 అయినప్పుడు t ఈక్వల్ టు TA, t మైనస్ TA ఈక్వల్ టు T0 మైనస్ TA. సో x ఈక్వల్ టు 0, తీటా ఈక్వల్ టు θ0. అలాగే x ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు మనకి తీటా ఈక్వల్ టు 0 అన్నది అవుతుంది. సో ఇప్పుడు మనకి x ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు మనకి C1 e పవర్ m x ప్లస్లో ఇన్ఫినిటీ ప్లస్ C2 ఇంటూ e పవర్ మైనస్ m ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి C1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనండి. C1 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ ఈక్వేషన్లో వేసుకుంటే మనకి C2 ఈక్వల్ టు ఏమవుతుంది, θ0 అన్నది అవుతుంది. సో ఇప్పుడు ఈ C1 C2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో తీటా ఈక్వల్ టు C1 వాల్యూ 0 కాబట్టి C1 వాల్యూ 0 కాబట్టి ఇదంతా కూడా మనకి 0 అయిపోతుంది. సో అప్పుడు మనకి C2 ఏం మిగులుతుంది, C2 e పవర్ మైనస్ mx అన్నది మిగులుతుంది. సో ఇక్కడ తీటా వాల్యూ C2 వాల్యూ అంటే ఏంటండి, θ0. సో తీటా ఈక్వల్ టు θ0 ఇంటూ e పవర్ మైనస్ mx. సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ప్రెషన్. సో దీంతోనైనా మనం ఈక్వల్ చేయొచ్చు, లేదంటే తీటా బై θ0 ఈక్వల్ టు e పవర్ మైనస్ mxగా కూడా మనం ఈ ఎక్స్ప్రెషన్ని కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే కదండి. సో ఇది ఫస్ట్ బిట్. సో సెకండ్ బిట్ వచ్చేసరికి అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ Q అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్గా Qకి ఫార్ములా ఏంటండి, మైనస్ KA dθ/dt x ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ ఏంటంటే డేటా బుక్ని యూజ్ చేయకుండా చేద్దాం అని చెప్పి కొత్తగా. ఓకేనా. సో ఇలా కూడా మనకి యూజ్ చేయటం తెలియాలి కదా. సో మనం ఆల్రెడీ డెరివేషన్లో నేర్చుకున్నాం కాబట్టి ఆ ఫార్ములాస్ని డెరివేషన్లో ఏ ప్రాబ్లమ్స్ని అయితే అంటే ఏ ఫార్ములాస్ని అయితే యూజ్ చేసామో సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం అయితే, ఎందుకంటే మనకి ఇక్కడ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ప్రెషన్ అడిగాడు కాబట్టి దానికి రిలేటెడ్గా మనకి ఇక్కడ Q అడిగాడు కాబట్టి నేను ఈ డెరివేషన్ని బేస్ చేసుకొని చేస్తున్నానండి. ఓకేనా. సో మైనస్ KA dθ/dx కదా. సో ఇక్కడ d/dx ఆఫ్ తీటా అంటే నాకు ఎంత వచ్చింది, θ0 e పవర్ మైనస్ mx అన్నది వచ్చింది కదా. సో ఇది x ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకి దీనికి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ KA. ఓకేనండి. డిఫరెన్షియేట్ చేస్తే మనకి మైనస్ m θ0 అన్నది వస్తుంది. సో మైనస్ మైనస్ ప్లస్, సో ప్లస్ KA m θ0. ఓకేనండి. సో m అంటే ఏంటి, మళ్ళీ మనకి m ఈక్వల్ టు √PH/KA కదా m అంటే. సో మళ్ళీ మనం ఇక్కడ పెరిమీటర్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అవేమీ ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఇక్కడ డైరెక్ట్గా చేసేద్దాం. ఓకేనా, కనిపిస్తుందా. సో ఇందులో h/k అన్నది కాన్స్టెంట్ కదా, h/k ఇంటూ పెరిమీటర్కి π ఇంటూ d. ఓకే, π/4d² ఏరియా. లేదంటే ఇక్కడ సాల్వ్ చేసేద్దాం, స్క్వేర్ d క్యాన్సిల్ అయిపోతుంది. ఇది పైకి వెళ్తే మనకి ఏమవుతుంది, 4h π. ఇక్కడ ఇంకేం మిగులుతుంది, KD అన్నది మిగులుతుంది √. సో 4 ఇంటూ h 6.5 √. K అంటే ఎంత ఇచ్చాడు మనకి 50, డయామీటర్ 0.06. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 4 into 6.5 divided by 50 into 0.06 √. Answer. So m equal to 2.943 అన్నది వచ్చింది. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయటమే.
సో క్యూ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది కేఏ ఎం తీటా నాట్ కదా. సో కే అంటే ఎంత మనకి 50, ఏరియా అంటే π/4, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయలేదు కదా 0.06 స్క్వేర్ ఇంటూ ఎం అంటే 2.943, తీటా నాట్ అంటే టెంపరేచర్ రైజ్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 60 degrees ఇచ్చాడు. సో అది క్యాలిక్యులేట్ చేసేద్దాం. 0.06 స్క్వేర్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ π/4 ఇంటూ 2.943 ఇంటూ 60 ఇంటూ 50, దట్ ఈజ్ ఈక్వల్ టు 24.96. ఓకేనండి, 24.96 వాట్ అన్నది వచ్చింది క్యూ. ఓకే, ఇప్పుడు రిజల్ట్ అన్నది మీరు ఏం రాస్తారు, ఎక్స్ప్రెషన్ ఫర్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి తీటా ఈక్వల్ టు తీటా నాట్ e పవర్ -mx అని రాస్తారు. అలాగే దాని తర్వాత m వాల్యూ రాస్తారు, నెక్స్ట్ q వాల్యూ రాస్తారు. సో ఇలా రాసి మనం ఈ ప్రాబ్లమ్ని కన్క్లూడ్ చేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అందులో ఆల్ అన్న నోటిఫికేషన్ని ఓకే చేయటం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియోని మీరు ముందుగా చూసే అవకాశం అయితే వస్తుంది. అలాగే నోటిఫికేషన్ రూపంలో మనకి వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.